వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉందండి. నిజంగా వాళ్ళు చాలా నెస్ట్గా ఉంటారు తెలుసా. ఎలా వెళ్ళింది వారు సువార్త ఏమో తెలీదు. ప్రభుదాసురెడ్డి అని జగన్ గారికి ముత్తాత ప్రభుదాసురెడ్డి. ఆయన ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసాడు. ఆయన రాసిన పుస్తకం అంటే చదవండి. ఫ్యాక్షనిజంలో సువార్తికుడు ఎలా పుట్టాడో చూపిస్తాడు అక్కడ. ఆయన వేసిన ఇత్తనం ప్రభుదాసురెడ్డి, జగన్ గారు తాతయ్య ముత్తాత, ఆ తర్వాత తాత. జగన్ గారు తాత ఎవరు? వైఎస్ రాజశేఖర గారి తండ్రి. ఆయన ఎవరైనా రాజారెడ్డి. ఫ్యాక్షన్ గొడవలు ఎన్నున్నా ఆయన కూడా చాలా భక్తిగా ఉండేవాడట, చాలా భక్తిపోవుడు. వారి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లి, ఆ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి ఎవరైతే ఉన్నారో ఆమె నాకు భారతదేశంలో సువార్త చేయాలని ఆతృత ఉంటే ఆమెకు తెలుగు సరిగ్గా రాదట, అంత బాగా చదువుకుంది ఆమె. తెలుగు సరిగ్గా రానప్పుడు నాకు సువార్త చేయాలని ఆశ ఉంటే ఆ సువార్త ఎలా వచ్చింది ఆ ఫ్యామిలీకి అయితే వచ్చింది. ఒకరు సువార్తికులే తయారైపోయారు ఆ ఫ్యామిలీలో. ఫ్యాక్షన్ ఏరియా. అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? మన చనిపోయారే బిల్లీ గ్రహాం గారి దగ్గర శిష్యరకం చేసిందట. అక్కడ సువార్త చేసుకుని వచ్చి భారతదేశంలో ఎన్నో పుస్తకాలు రాసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ అవట. ఆ తర్వాత ఇప్పుడు జగన్ మీరు చూడండి, ఒక క్రైస్తవ ఆనుముత్యంలో మనకు కనబడుతుంది. ఎంత విడ్డూరమైన పద్ధతులని చెప్పినా అసెంబ్లీలో నిలబడి ఏమన్నాడు? నేను ప్రతిరోజు నా దేవుని దగ్గర కట్టుబడి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ పదం మనం వినాలంటే చెప్తున్నాను, నువ్వు నేను అసెంబ్లీకి వెళ్ళడం అంటే జరిగే పనా? రాష్ట్రానికి అధికారం అవడం అంటే జరిగే పనా? దేవుడు ఎవరిని ఎలా తాగుతాడో మనకి తెలీదు. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పాదయాత్ర చేస్తున్నప్పుడు రకరకాల మనుషులు వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? జగన్ గారి దగ్గరికి. నిజంగా అనుకుంటా అండి, దేవుడు ఒక మనిషికి సపోర్ట్ ఉంటే, దేవుడు అధికారం ఎక్కించాలనుకుంటే, నేను చెప్తున్నాను, ప్రజల హృదయాలు నీటి కాలువల వలె దేవుడు తిప్పేస్తాడు. రకరకాలు ఆయన అలా నడిచి వస్తుంటే రకరకాల మనుషులు. రాజమండ్రి బ్రిడ్జ్లో మేము ఎస్కట్టిస్తే, రాజమండ్రి బ్రిడ్జ్ ఉందిగా, రైలు కమ్ రోడ్ బ్రిడ్జ్ ఇలా ఊగేది. ఇలాగ ఆయన వస్తుంటే జనానికి బ్రిడ్జ్ పడిపోద్దాం అనుకున్నాం మేము. ఇలా ఊగేస్తుంటే అడలిపోయారు అందరూ. బ్రిడ్జ్ ఇలా ఊగుతుంటే అదేదో సాంగ్ వేసేవారు, బెల్ల ఉంటుంది సాంగ్, తూర్పు కొండల్లో అని. ఆ సాంగ్ దద్దరెళ్ళిపోయి బ్రిడ్జ్ ఇలా ఊగేస్తుంటే అడలిపోయి పోలీసులు అందరూ సైడ్ అయిపోయారు. ఎందుకు చెప్పినా, పోలీసులు తొక్కిసలా చచ్చిపోయే టైం అది. ఊపిరి అందలేదు, యూనిఫామ్ తడిసిపోయినాయి. అలాంటి ఆయన పాదయాత్రలో నడుస్తూ వెళ్తే ఎంత క్రౌడ్ ఆయన వెంబడిస్తున్నప్పుడు ఒక బిడ్డని, పేద కుటుంబం ఒక బిడ్డని తీసుకొచ్చి, అన్న ఇంకా మా పిల్లకి లేదా మా బాబుకి అక్షరాభ్యాసం చేయి, పలక మీద ఫస్ట్ టైం నీ చేతులతో పేరు రాయించాలనుకుంటున్నాం, రాయించవని అడిగితే ఆ పలక మీద ఏం పేరు రాయించాడు తెలుసా? జీజస్ అని రాయించాడు ఆయన. ఇంత మీడియా చూస్తున్నప్పుడు, ఇంతమంది పబ్లిక్ చూస్తున్నప్పుడు క్రైస్తవ బిడ్డగా ఆయన ఇచ్చిన సాక్షి అని చెప్పండి. క్రీస్తు నామాన్ని ఆ రోజు పబ్లిక్గా రాశాడు. హృదయంలో ఉండేది ఏంటి చెప్పండి? క్రీస్తు. ఆ సువార్త భారమైన గుండెల్లో ఉందని నేను అనుకుంటున్నా. నేను వైఎస్ఆర్కి సపోర్ట్ కాదు, ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన క్రైస్తవులు. ఏ ఫ్యామిలీని ఎలా తాగుతుందో మనకి తెలీదు. అసెంబ్లీలో నిలబడి నేను రోజు ప్రార్థన, ఒకరోజు ఇంటర్నేషనల్ ఛానల్ వచ్చి, సార్ మీరు జైల్లో ఉన్నప్పుడు ఏం చేసేవారండి? 16 నెలలు మీకు బెయిల్ రాకుండా చేశారు, ఇంతగా మీ మీద కక్ష కట్టేశారు, మీ ఎదుగుదలను చూడలేకపోయారు, మీ జీవితాన్ని ఎంత నాశనం చేశారు, ఎంత ఏడిపించేశారండి ఆయన్ని. ముగ్గురు ఆడవాళ్ళు రోడ్డు మీద వచ్చి రోజు కూర్చుని ఏడ్చేవారు. ఎవరు ఆ ముగ్గురు ఆడవాళ్ళు? ఎవ్వరు లేరు. ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు, అందరూ పోయారు. ఎందుకు? బాగుంటేనే అందరు మన చుట్టూ ఉంటారు, ఏమన్నా అవుతే అందరూ చెప్పండి దూరం అయిపోతారు. ఆ రోజు అందరూ వదిలి వెళ్ళిపోయారు. ముగ్గురు ఆడవాళ్ళు, చెల్లి కట్టుకున్నదే కన్నతల్లి. ఈ ముగ్గురు ఆ జైలు దగ్గర, సలపిల్ల జైలు అనుకుంటా, ఆ కళ్ళము అక్కడ రోడ్డు మీద కూర్చుని రోజు 16 నెలలు ఏడ్చారు, మా కొడుకుని ఇలా చేసేసారని. ఏడ్చి బెయిల్ 16 నెలలు ఎక్కడ ఎవరికి రాకుండా ఉండలా, 16 నెలలు వండిచ్చేశారు. ఆ రోజు ఇంటర్వ్యూలో అడిగారు, మీరు లోపల ఏం చేసేవారండి అంటే, నేను ఇంకా బతుకున్నానంటే కారణం ఒకటే, నేను రోజు బైబిల్ చదువుకునేవాడిని అన్నాడు. ఆ బైబిల్ వల్లే నేను ఇంకా బతుకున్నాను. నా తండ్రి లేని బాధ, నాకు పోయిన ఈ సాక్ష్యం, వీటన్నిటికీ నాకు ఓదార్పునిచ్చింది. ప్రతిరోజు ఎవ్రీడే నేను బైబిల్ చదువుకునేవాడిని అన్నాడు. ఇది ఎవడు చెప్పగలరు? ఇలాంటి స్టేట్మెంట్లు చెప్పండి. ఎవడు ఎలుగెత్తి చెప్పగలరు? ఏ రాజకీయాలైనా ఎప్పుడైనా మనం విన్నామా? ఎక్కడైనా ఏ అధికారులైనా మనం విన్నామా? వినలా. అందుకే ఈరోజు రాష్ట్రమంతా ఆ మాటలు, ఈ నడకలు, ఈ పదాలు అన్నీ విని ఎక్కడ జగన్ గారు దొరకలేదని ఎక్కడ పట్టుకుంటున్నారో ఆయన విశ్వాసం దగ్గర పట్టుకుని కావాలని మత గొడవలు సృష్టించి
ఆయన ఏదోలా చేయాలనుకున్నారు. దేవుడు ఆయన కాపాడుతాడు. ఎందుకో చెప్పినా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కుడి ఎడమలు 1000 మంది ఎంతమంది లేచిపోయినా ఆయన సెలవు ఉంటే చెప్పండి, నీతిమంతుని ఇంటికి కూడా రాలదు, ఏమీ అవ్వదు. ఆ రోజు జగన్ గారు కానీ ఇలాంటి వారు కానీ గొప్ప గొప్పవారు కానీ ఆ రోజు అపోస్తులు కార్యాలు చేస్తున్నప్పుడు కానీ సెలబ్రిటీలు, మేధావులు, రకరకాల మనుషులు మారిపోయి సువార్థికులు అయిపోయారు. ఇంకా విచిత్రమైన